నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యాక అందరిలో ఉండే ప్రశ్న ఏంటంటే, ఇది కంటిన్యూ అవుతుందా లేదా ఇది ఒక్కసారి క్లోజ్ అవుతుందా? ఇజ్ ఇట్ ఏ ఫేజ్ 1, ఇంకా ఫేజెస్ ఉంటాయా? సో ఆపరేషన్ సింధూర్తోనే తీవ్రవాదాన్ని భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయడానికి పాకిస్తాన్ ఆపుతుందా? గత చరిత్ర అంతా చూస్తే ఆపదనే మనకు అనుభవం. యూరిలో అటాక్ జరిగాక సర్జికల్ స్ట్రైక్ జరిపాం, అయినా కూడా పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పట్టున పెట్టుకున్నారు. బాలాకోట్ స్ట్రైక్ జరిపాం, తర్వాత కూడా పహల్గాం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినా పాకిస్తాన్ ఆగుతుందా? ఈ ప్రశ్నలు వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఆల్ పార్టీ మీటింగ్లో. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ కేటగిరికల్గా చెప్పింది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ, ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్పారు. అంటే ఇది ఒక్క రోజుతో ఆగేది కాదు, ఒక్క దశలో ముగిసేది కాదు. అయితే అంటే అర్థం ఏంటి? మన పాకిస్తాన్ పైన ఛాన్స్ దొరికినప్పుడల్లా వేసి పడేస్తామా? అది కాదు. అందులో అది కూడా చెప్పారు, మా అప్రోచ్ నాన్ ఎస్కలేటరీగానే ఉంటుంది, కానీ పాకిస్తాన్ మా పైన అటాక్ చేస్తే, రిటాలియేట్ చేస్తే మేము మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్తో జరిగిన చర్చల్లో కూడా స్పష్టం చేశారు. సో అంటే ఆపరేషన్ సింధూర్ ఏంటి? ఇట్స్ నాట్ అన్ అటాక్. పాకిస్తాన్ పైన దాడిగా దీన్ని మనం చూడడం లేదు. రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణలో భాగంగా మనం దీన్ని చూస్తున్నాం. అందువల్ల ఆ రైట్ టు సెల్ఫ్ ఎందుకు చేస్తున్నా క్లియర్గా మన ఫారిన్ సెక్రటరీ చెప్పిన లాంగ్వేజ్ 4 పదాలు వాడాడు: మెజర్డ్, ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ, రెస్పాన్సిబుల్ అని. అంటే ఇది ప్రపోర్షనేట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. మన పైన ఎంత బలం ప్రయోగిస్తే మనము సమానమైన బలంతో రిప్లై ఇస్తాం. మనము ఎస్కలేట్ చేయం, అంటే ఉద్రిక్తతను పెంచే రీతిలో కయ్యానికి కాలు దువ్వం, కానీ మన పైన దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఆపరేషన్ సింధూర్లో ఉన్న ప్రిన్సిపల్. ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ అన్ అటాక్, ఇట్స్ ఎ సెల్ఫ్ డిఫెన్స్, యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అయినా అటాక్ అయినా జరిగే దాడే కావచ్చు, కానీ ఆ దాడి ప్రొవకేటివ్గా కవ్విస్తూ చేస్తే దాన్ని అటాక్ అంటాం. సెల్ఫ్ డిఫెన్స్ కొరకు చేస్తే దాన్ని అటాక్ అనం. సో ఇది ఆత్మరక్షణ కొరకు జరిగే దాడి. అంతర్జాతీయ చట్టాలు మనకిచ్చిన హక్కు ఇది, రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటాను దీన్ని. సో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అందా లేదా? అంటే కొనసాగుతుందని ఇండియా చెప్పడంలో అర్థం ఏంటి? పాకిస్తాన్ దాడి చేస్తే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఉంటుంది, దాడి చేయలేదనుకోండి ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులో ఉంది. ఇప్పుడు దానికి ఉదాహరణే 7th May ఆపరేషన్ సింధూర్ జరిగింది ఎర్లీ అవర్స్లో 1:05 నుంచి 1:30 వరకు. కానీ అదే సమయంలో 7th and 8th midnight పాకిస్తాన్ భారతదేశంలోని 15 పట్టణాలు, వాటి పట్టణం అనండి, నగరం అనండి, శ్రీనగర్, అలాగే మీకు అమృత్సర్, ఇలా వివిధ ప్లేసెస్లో ఉన్న మిలిటరీ టార్గెట్స్ పైన మిసైల్ అటాక్ చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. దాన్ని సమర్థవంతంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టింది. దీన్ని మరి సెపరేట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన S-400 రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ఉంటారు, కవచం, రక్షణ కవచం, వాటిని ఇంటర్సెప్ట్ చేసింది, అటాక్ జరగకుండా నివారించగలిగింది. అండ్ దానికి ఇమీడియట్గా భారతదేశం కూడా కరాచీలోను ఇతర చోట్ల ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ పైన అటాక్ చేశాం. అయితే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ డ్యామేజ్ అయింది, మన ఎయిర్ డిఫెన్స్ ఏమో పాక్ మిసైల్స్నే డ్యామేజ్ చేసింది. కానీ దాడి మాత్రం వాళ్ళు చేస్తే మనము చేశాం.
ఎందుకంటే ఎప్పుడైనా వార్లో ఎయిర్ డిఫెన్స్ని ముందు అటాక్ చేస్తారు. ఎందుకంటే ఎయిర్ డిఫెన్సే దంచం చేస్తే ఇంకా సులభంగా దాడి చేయవచ్చని. అందువల్ల పాకిస్తాన్ కుతంత్రం ఏంటి, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ కనుక వీకెన్ చేస్తే ఇంకా భారీ ఎత్తున మిసైల్స్తో విరుచుకుపడవచ్చు అని. సరిగ్గా దాన్ని గమనించిన ఇండియా పూర్తి స్థాయి రక్షణతో ఉంది. అందువల్ల పాకిస్తాన్ దాన్ని నివారించడమే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కూడా న్యూట్రలైజ్ చేసాం అటాక్లో. అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్ ఒక రకంగా కంటిన్యూ అయింది. థర్స్డే కూడా, వెనస్డే రోజే కాదు, థర్స్డే కూడా కంటిన్యూ అయింది. సో ఆపరేషన్ సింధూర్ ఇది అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ప్రత్యేకంగా దానికి ఒక దశ 2 దశలు ఉండదు. దాన్ని నిరంతర ప్రక్రియ. మన పైన అటాక్ చేస్తే మనం అటాక్ చేస్తాం, మన పైన అటాక్ చేయలేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల ఇవాళ పాకిస్తాన్ నిర్ణయించుకోవాలి, దాడికి గురి కావాలా వద్దా. దాడికి గురి కావాలనుకుంటే మీరు మీ చర్యలను బట్టి మా ప్రతిచర్య ఉంటుంది. ఇది భారత ప్రభుత్వం అధికారికంగా ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పింది. అన్ని పార్టీలు కూడా ఇదే కోరాయి. అసలు ఏమాత్రము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఆర్మీకి అండగా భారత రాజకీయ పార్టీలన్నీ తమ విశ్వాసాన్ని ప్రకటించాయి.